ఈరోజు వీడియోలో లీప్ యాప్లో SA2 మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది ఇంతకుముందు ఎనేబుల్ చేయడం జరిగింది. సో కొత్తగా ఏపీ స్టేట్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఈ లీప్ యాప్లో SA2కి సంబంధించి మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలనే విషయం మనం ఒకసారి ఈరోజు చూద్దాం. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ దగ్గర కన్సర్న్ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్ అటెండెన్స్ యాప్కి సంబంధించి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మార్క్స్ ఎంట్రీకి సంబంధించి రైట్ హ్యాండ్ సైడ్ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ స్టూడెంట్ అనే దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్ దాంట్లో మనకి 4 టైల్స్ ఉంటాయి. అన్నిట్లో యాక్షన్స్ అని చెప్పేసి ఉంది. ఈ యాక్షన్స్ అనే దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ టైల్ అయినటువంటి స్టూడెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. మార్క్స్ ఎంట్రీకి సంబంధించి ఈ స్టూడెంట్ అసెస్మెంట్ దీంట్లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ స్టూడెంట్ అసెస్మెంట్ అనే టైల్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. మార్క్స్ ఎంట్రీ చేయడానికి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఇంతకుముందు లాగానే యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్. మార్క్స్ ఎంట్రీ అనేది యాజ్ ఏ క్లాస్ టీచర్గా ఎంటర్ చేయాలనుకుంటున్నారా లేకపోతే యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్గా ఎంటర్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో యాక్సెస్ యాజ్ ఏ క్లాస్ టీచర్ అనేది ఎలిమెంటరీలో మోర్ దాన్ 1 సబ్జెక్ట్ డీల్ చేస్తారు కాబట్టి వాళ్ళు, అట్లాగే హై స్కూల్లో కూడా వాళ్ళ సెక్షన్లో మొత్తం సబ్జెక్టులు మార్క్స్ ఎంటర్ చేయడానికి యాక్సెస్ యాజ్ ఏ క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా కేవలం మనం వెళ్ళేటటువంటి సబ్జెక్ట్స్ అంటే ఏ క్లాసుల్లో మనం డీల్ చేసే ఒక సబ్జెక్ట్కి సంబంధించి మన అన్ని క్లాసుల్లో మార్క్స్ ఎంట్రీ చేయడానికి యాక్సెస్ యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనకు కొత్తగా ఇంతకుముందు లేదు, ఈరోజు ఈవినింగ్ SA2 ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఈ SA2 దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీడియం తెలుగు ఇంగ్లీష్ అని అడుగుతుంది. మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ మనం యాక్సెస్ యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్గా మనం హ్యాండిల్ చేస్తున్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. దానిలో ఇప్పుడు ఏ క్లాస్కు సంబంధించి విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెక్షన్ కనబడుతుంది. ఆ తర్వాత సెలెక్ట్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేస్తే ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క అందరి నేమ్స్ కనబడతాయి. అప్పుడు మనం ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్ కనుక ఆ ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే ఇక్కడ అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ రిటన్ లాంగ్వేజ్ వచ్చేసరికి అదర్ దాన్ లాంగ్వేజెస్ అయితే రిటన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాము. మిగతావి కన్సర్న్ లాంగ్వేజ్కి సంబంధించి రిటన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. దాంట్లో కన్సర్న్ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇంతకుముందు రెడ్ కలర్లో ఉన్నటువంటి బాక్సు మనకి బ్లూ కలర్లో మారుతుంది. మారిన తర్వాత కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఇలా డిస్ప్లే అవుతుంది, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. అంటే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు. ఓకే అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్కి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అన్నీ కూడా మనకి గ్రీన్ కలర్లో ఎప్పుడు మారుతాయి అంటే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల మార్క్స్ కూడా ఎంట్రీ అయిన తర్వాత మాత్రమే వీరి యొక్క నేమ్స్ పక్కన మనకి ఇది గ్రీన్ కలర్లో మారుతుంది. అప్పటి వరకు కేవలం రెడ్ కలర్లోనే ఉంటుంది. కానీ మనం ఎంటర్ చేసిన స్టూడెంట్ యొక్క మార్క్స్ ఓపెన్ చేసి చూస్తే ఇది మాత్రం గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే కేవలం మన సబ్జెక్టుకి సంబంధించి మాత్రమే మార్క్స్ ఎంట్రీ అనేది కంప్లీట్ అయింది. మిగతా అందరి మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ పక్కన మనకి గ్రీన్ కలర్లో డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ విధంగా మనం హ్యాండిల్ చేస్తున్నటువంటి అన్ని క్లాసులు 1 by 1 ఒక్కొక్క స్టూడెంట్స్కి మార్క్స్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంట్రీ చేస్తాము. ఒకవేళ స్టూడెంట్ కనుక ఆబ్సెంట్ కనుక అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉన్నటువంటి నాట్ అటెండ్లో ఈ సేవ్ అనే ఆప్షన్ ద్వారా, ఆబ్సెంట్ అయితే కనుక సేవ్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని
సేవ్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆబ్సెంట్ అయిన స్టూడెంట్స్కి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా లీప్ యాప్లో SA2 మార్క్స్ ఎంట్రీని మనం కంప్లీట్ చేయొచ్చు. అయితే అట్ ప్రెజెంట్ లీప్ యాప్లో ఇంగ్లీష్కి సంబంధించి మార్క్స్ ఎంట్రీకి ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం నో డేటా ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా వస్తున్నట్టుంది. ఈ ఇష్యూని తొందరలోనే రిజాల్వ్ చేస్తారు. కాబట్టి మిగతా సబ్జెక్టులు అయితే మార్క్స్ ఎంట్రీ అనేది ప్రెజెంట్ వర్క్ అవుతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కొత్తగా మనకి స్టేట్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి లీప్ యాప్లో SA2 యొక్క మార్క్స్ని ఈ విధంగా నమోదు చేయొచ్చు.